హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ నాన్న. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోర్స్ గురించి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. దట్ ఈస్ BNYS. ఓకే, సో BNYS బ్యాచులర్ ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్. బ్యాచులర్ ఇన్ యోగిక్ సైన్స్ అంటే మీరు యోగా చేస్తారు చూడండి, యోగా ట్రైనర్ గా అవ్వచ్చు నాన్న. నెక్స్ట్ డైటీషియన్ కూడా అవ్వచ్చు, చెప్తాను చూడండి. ఇది కూడా డాక్టరే నాన్న, 5.5 years. ఓకే, నేను చెప్పే ప్రతివి కూడా డాక్టర్సే, కాకపోతే ఏంటంటే ఆపరేషన్ చేయరు అంతే. సో రండి, ఇక్కడ నో సర్జరీ, ఆపరేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ న్యాచురల్ మెడిసిన్ నాన్న, న్యాచురల్ మెడిసిన్ యూజ్ చేస్తారు. సో ఏవి పడితే అవి, ఎలా పడితే అలా అయితే ఉండదు, ప్రాపర్ ట్రైనింగ్ తోటి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పెద్ద బిగ్ టాస్క్ ఏంటంటే, మీకు వచ్చే క్వశ్చన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఒక కోర్సు ఏదైనా మనం డిస్కస్ చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మరి నీట్ రాసాం, మళ్ళీ వచ్చేది అదే క్వశ్చన్. నీట్ రాసాం, ఇంకేమన్నా ఉందా? సో నీట్ ఉంది నాన్న. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు BNYS కోర్సుని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటారో, TS ఎంసెట్ అర్థమవుతుందా? తెలంగాణ ఎంసెట్ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాన్ లోకల్ కిందకి వెళ్తారమ్మా, అంతే. నెక్స్ట్ తర్వాత కేసెట్ కేరళ. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సిపాట్, అర్థమవుతుందా? యూపీలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అమ్మా. మేము రాయలేదు ఇవన్నీ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే మీరు ఎగ్జామ్ అనేది ప్రతిదీ కూడా రాసేటప్పుడు అప్లై చేసుకోండి ప్రాపర్ గా. ఓకే, సో మీరు ఎవరైతే ఇప్పుడు 2024లో కంప్లీట్ అయిపోయిందో నీట్ ఎగ్జామ్, వాళ్ళు ఓకే ఇంకేం చేయలేము మనం. లేదు 2025కి ఎంటర్ అవుతున్నారు చూడండి, 2025కి ఎంటర్ అవుతున్నారు. ఆ ఎంటర్ అయ్యే క్యాండిడేట్స్ అట్లీస్ట్ ఆ స్టూడెంట్స్ అయినా అట్లీస్ట్ ఏ ఎగ్జామ్స్ రాసుకుంటే మనం ఏ డాక్టర్ అవ్వాలనుకున్నది ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది కదా. ఓకే, సో దాని గురించి అయినా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేదు మేము 2024 నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళము జాయిన్ అవుతాము అనుకుంటే జాయిన్ అవ్వచ్చు నా, ప్రాబ్లం ఏం లేదు. మీరు 24 వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, 25 వాళ్ళకి కూడా ఏంటంటే బిఫోర్ గా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అంటే నేను చెప్పబోయేది ఏంటంటే నీట్ అనేది ఒక ఎగ్జామే లేదు. మీరు వేరే వేరే స్టేట్ లో చేయాలి అనుకుంటే మీకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నాయి. టాపిక్ ఒకే టాపిక్, ఒకే సిలబస్, వేరే సిలబస్ ఏమైతే లేదు. క్లియర్? నెక్స్ట్ చూడండి, కట్ ఆఫ్ మార్క్స్. యాక్చువల్ గా అయితే నేను 420 వేసానా. మీరు 420 కాదు, 300 వచ్చిన వాళ్ళు, లేదు 200 వచ్చిన వాళ్ళకు కూడా మీకు BNYS లో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అర్థమవుతుందా? 300 అయినా అంటే ఏంటంటే ఇవి జస్ట్ అప్రాక్సిమేట్ గా చెప్పాము. 420 అనే కాదు నాన్న, 420 కంటే తక్కువ వచ్చినా కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే మీరు ఒకవేళ BNYS జాయిన్ అవ్వాలి అనుకుంటే, అర్థమవుతుందా? అంటే మీరు కెరీర్ గురించి చూస్తారు కదా, కెరీర్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో రండి, ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఎక్స్ట్రా వేయలేదు నాన్న. అంటే జస్ట్ మీకు ఒకవేళ రాకపోతే అన్న ఐడియా ఉంటుంది కదా. సో తక్కువ మార్క్స్ ఉన్నా పర్లేదు, 300 వచ్చిన వాళ్ళైనా కానీ BNYS జాయిన్ అవ్వచ్చు. 200 అయినా, అసలు యాక్చువల్గా చూడండి, STకి ఇక్కడ 300 వేసాను కదా, వాళ్ళు 130, 150 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు BNYS లో జాయిన్ అవ్వచ్చు. చూడండి, అర్థమవుతుందా? 150, 130 వచ్చినా కూడా ST వాళ్ళు BNYS జాయిన్ అవ్వచ్చు. SC వాళ్ళు కూడా అంతే, 200 వచ్చినా కూడా జాయిన్ అవ్వచ్చు. క్లియర్? జనరల్ నెక్స్ట్ OBC వాళ్ళు ఏంటంటే 300, 200. అంటే మీకు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అర్థమైందా? కాకపోతే ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ లో మనకి ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్ లో ఫీజు తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ వేరియేషన్. మీకు కాలేజెస్ అయితే కామన్ గా మీకు దొరుకుతాయి. రండి చూడండి, మరి మనకి ఇది ఎక్కడ ఏ కౌన్సిలింగ్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా ఏంటంటే ఆయిస్ కౌన్సిలింగ్ ద్వారానే నేను చెప్తున్నా. అర్థమవుతుందా? ఆయిస్ కౌన్సిలింగ్ ద్వారానే మీకు చెప్తుంది. చూడండి, సో ఆయిస్ కౌన్సిలింగ్ ద్వారా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను
ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేసి. సో ఫీజు ఎంత ఉంటుంది అంటే నాన్న 6,000 నుంచి 5 lakhs వరకు ఉంది. అంటే గవర్నమెంట్ అయితే ఫీజు తక్కువ, ప్రైవేట్ అయితే ఫీజు అనేది ఎక్కువ. అందుకని 5 lakhs వరకు అయితే వేసాను. కానీ మార్క్స్ అనేది తక్కువ ఉన్నా కూడా మీరు BNYS జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. నార్మల్ గా జనరల్ కి అయితే 50% వాళ్ళకు స్కోర్ అనేది ఉండాలి. మీరు మామూలు ఎగ్జామ్ రాస్తుంటారు కదా నాన్న, ఎంట్రన్స్ కాదు, నార్మల్ గా థియరీ ఎగ్జామ్స్ రాస్తారు చూడండి. ఆ థియరీ ఎగ్జామ్స్ లో జనరల్ వాళ్ళు 50% స్కోర్ చేసి ఉండాలి. అదే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 45%. క్లియర్ అనా? అంటే థియరీ బేసిక్. మీరు ఆల్రెడీ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎంట్రన్స్ లో ఆల్రెడీ మార్క్స్ చెప్పాను. క్లియర్? ఓకే. మరి BNYS చెప్పారు కదా మేడం, సో దానివల్ల మా కెరీర్ ఏంటి? డాక్టరే 5.5 years, మరి కెరీర్ ఏంటి అనేదే కదా మీకు క్వశ్చన్. సో కెరీర్ వచ్చేసరికి చూడండి నాన్న, డైటీషియన్. ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ఇప్పుడు మొత్తం సొసైటీలో జరుగుతుంది డైటీషియన్ గురించే కదా నాన్న. నువ్వు ఈ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్ తినండి, నేను లావ్ అవుతున్నాను, నన్ను సన్నగా చెయ్యండి, మరేంటి చెప్పండి. సో నార్మల్ గా మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఓపెన్ చేసినా కూడా మీకు lakhsలలో మీరు ఎర్న్ చేయొచ్చు. లేదు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో మీరు వర్క్ చేయాలన్నా కూడా lakhs లోనే ఉంటుంది నాన్న మీకు శాలరీ. అర్థమవుతుందా? ఏం మేడం lakhsలలో ఉందంటే నీ దగ్గర వర్త్ ఉంటే, నువ్వు కరెక్ట్ గా నాలెడ్జ్ అనేది ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు కరెక్ట్ గా ప్రాపర్ గా నేర్చుకొని ఉంటే డెఫినెట్ గా lakhsలలో మీరు శాలరీ తీస్తారు. ఇది మాత్రం గ్యారంటీ నాన్న, షూర్. ఎందుకు అంటే ఇప్పుడు రన్ అవుతుంది అదేమ్మా, మనం ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, లావ్ అయిపోతున్నాం, డెఫినెట్ గా మనం ఏం చేస్తున్నాం, జాయిన్ అవుతున్నాం. క్లియర్? సో డైటీషియన్ క్లియర్ నానా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యాచురోపతిక్ డాక్టర్. న్యాచురోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ అంటున్నారు చూడండి నాన్న. న్యాచురోపతిక్ డాక్టర్ లేదా ఇదంతా అవసరం లేదు అనుకుంటే ఇంకా మనకి నెక్స్ట్ ఏంటి, యోగా ట్రైనర్. అవునా? ఇప్పుడు బాగా ఫుల్ ఫామ్ లో ఉంది కదా. అంటే మీరు ఎంతైనా మీ ఇష్టం కదా, ఫీజ్ మంత్లీ పర్ మంత్ అనేది ఎంతైనా మీరు పెట్టేసుకోవచ్చు. సో యోగా ట్రైనర్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన హెల్త్ ని మనం ఎలా కాపాడుకోవాలని. డాక్టర్ అనేది లైఫ్ లాంగ్ ఉండే క్రెడిట్. అర్థమవుతుందా? ఎప్పటికీ డాక్టర్ చదివిన తర్వాత యూజ్లెస్ అనేది ఏది లేదు. డాక్టర్ కున్న స్పెషల్ అది. వేరే కోర్సులకి వేరే విధంగా నేనైతే డిస్కస్ చేయట్లేదు. డాక్టర్ అయితే ఎందుకంటే మనుషులు బతికున్నంత వరకు డాక్టర్ ఉండాలి. ఎంత మంది డాక్టర్స్ వచ్చినా కూడా స్కేర్సిటీ ఉంటూనే ఉంటుంది నాన్న. మీరు అనుకోవచ్చు డాక్టర్స్ పెరుగుతున్నారు, ఇప్పుడు ఏంటంటే డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. ఎంత మంది డాక్టర్స్ అయినా రానివ్వండి, హ్యూమన్స్ కి స్కేర్సిటీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే డిసీజెస్ కూడా అలాగే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిసీజెస్ కూడా అలాగే ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ మీరు డాక్టర్ గా ఎంటర్ అయినప్పుడు మీకే తెలుస్తుంది. మీ గురించి నేను ఎక్స్ట్రా అయితే నేను డిస్కస్ చేయట్లేదు, రండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చెప్పింది మీకు 3A. అండ్ పారాక్లినిక్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, లేదు ఆయిస్ ట్రైనర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే మీరు ఎలాగైనా మీ ఇష్టం నాన్న, మీరు ఎటు వెళ్ళాలనేది అది మీ ఇష్టం. అంటే కెరీర్ అయితే ఉంది, మీరు ఏది చూస్ చేసుకుంటారనేది అది ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కండిషన్. నెక్స్ట్ కాలేజెస్. నేను ఫ్యూ కాలేజెస్ ఇస్తున్నానా, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. నేను గవర్నమెంట్ కాలేజెస్ ఫ్యూవే రాశాను, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి, కొన్నే రాశాను. మొత్తము అంటే మీకు లిస్ట్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. ఆ లిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి హైదరాబాద్ లో ఉందమ్మా, అర్థమైందా? ఫస్ట్ మనం చూసేది ఫోకస్ హైదరాబాద్ కదా, ఎందుకంటే TSM సెట్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో ఉందమ్మా. చెన్నైలో ఉంది. క్లియర్? ఎందుకు అంటారా, చెన్నై సైడ్ ఎక్కువగా వాళ్ళు న్యాచురోపతిని యూజ్ చేసుకుంటారు, ఆయుర్వేదిక్. నెక్స్ట్ బనారస్ నాన్న, వెరీ మోస్ట్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ అన్నమా, అది యూనివర్సిటీ అమ్మా, BHU యూనివర్సిటీ అంటారు నాన్న. ఆల్రెడీ ఐ విజిటెడ్. చాలా పెద్ద యూనివర్సిటీ నాన్న. ఎప్పుడైనా గానీ ఎవరైనా గానీ ఆ యూనివర్సిటీలో చదవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో విజిట్ చేయండి, మీకు కుదిరినప్పుడు. మీరు ఎవరైనా గానీ కాశీ వెళ్ళినప్పుడు డెఫినెట్ గా విజిట్ చేయండి.
అర్థమవుతుందా? సో లేదు మీకు డీటెయిల్ కావాలన్నా కూడా నేనైతే ఇస్తాను. నా స్టూడెంట్స్ కూడా అక్కడ ఆల్రెడీ చదివారు ఉన్నారు కూడా. సో రండి. సో బనారస్ హిందూ యూనివర్సిటీ వెరీ ఫేమస్ నాన్న. మనం అనుకుంటాం ఎక్కువ వాళ్ళు నార్త్ వాళ్ళే నాన్న ఎక్కువ చదువుతున్నారు. నెక్స్ట్ ITRA జామ్నగర్. నెక్స్ట్ శ్రీ పతాంజలి, ఇది ఇక్కడ పతాంజలి గురించి ఉంది కదా కాలేజీ. శ్రీ పతాంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంతకల్ AP. అర్థమవుతుందా? లేదు విజయవాడలో కూడా ఉంది నాన్న. డాక్టర్ వైఎస్ఆర్ కాలేజ్ ఉంది కదా విజయవాడలో కూడా ఉంది. సో మీ ఇష్టం, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయమ్మా. నేను రాసింది గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. క్లియర్ నానా? అంటే మీకు కెరీర్ పరంగా ఏ ప్రాబ్లం అయితే లేదు. అంటే మీరు అనుకుంటారు కదా కొంతమంది మా దగ్గర తక్కువ స్కోర్ వచ్చింది లేదనుకుంటే, నేను కూడా చెప్తున్నా, లేదు మేము మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మాకు MBBS అవ్వాలి, మేము ఆపరేషన్స్ చేయాలి, మాకు ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటే మీరు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు నాన్న, ఇబ్బందే లేదు. 2 times మీరు లాంగ్ టర్మ్ తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ థర్డ్ టర్మ్ అయితే ట్రై చేద్దాం. థర్డ్ టర్మ్ అయితే ట్రై చేయొద్దు. 2 times మీరు ట్రై చేసి రాసిన ప్రాబ్లం అయితే లేదు. మాక్సిమం 1 year లోనే నేను చెప్తా. 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడే మీరు మాక్సిమం మీరు సెలెక్ట్ అవ్వాలి, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అంటే ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలనేది, మీరు ఎలా నీట్ అనేది ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి నేను అదైతే ఒక ఛానల్ ఒక వీడియో అయితే చెప్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఇస్తాను, ప్రతి ఒక్కటి ఇస్తాను. కాకపోతే ఏంటంటే నా వీడియో మీ దగ్గర రావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.